హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నిన్నటి వరకు నిఫ్టీలో ఫాల్ వచ్చిందండి. బట్ నిన్న మాత్రం ఒక లెవెల్ నుండి ఎగ్జాక్ట్గా మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో నేను అదే టైంలో మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశానండి. ఎగ్జాక్ట్ ఈ లెవెల్ నుండి మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, అది ఎందుకంటే మేజర్ సపోర్ట్ అని. సో ఆ లెవెల్ నాకు ఎలా తెలిసింది అంతా వీడియోలో చూద్దామండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో నాకు ఆ లెవెల్ ఎలా తెలిసింది అంటే నేను ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ యూస్ చేసి చెక్ చేశానండి. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే మార్కెట్ ఒక అప్ ట్రెండ్లో వెళ్ళినప్పుడు కంపల్సరీ రిట్రేస్మెంట్ చేస్తుందండి. ఇది ప్రజెంట్ అయ్యేది నేను రిట్రేస్మెంట్ లాగా అనుకొని చెక్ చేశాను ఈ టూల్తో. ఇది ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ అండి. మీకు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను, ఎవరికైతే డౌట్ ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. సో ఇలా డౌన్ టు బాటమ్ టు టాప్ చెక్ చేసిన తర్వాత మనకి ఈ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏ లైన్స్ వచ్చాయి ఏ లెవెల్లో అని చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు రిట్రేస్మెంట్ కోసం చెక్ చేస్తామో 0.5 లెవెల్ ఎక్కడ వచ్చింది చెక్ చేసుకోవాలి, 0.5 అండ్ 0.6. ఎందుకంటే మార్కెట్ కంపల్సరీ అక్కడ వరకు వెళ్తుంది. మనకి ఆల్రెడీ థర్స్డే రోజు 0.3 లెవెల్ క్రాస్ చేసిందండి. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 0.5 లెవెల్, అది కూడా క్రాస్ చేస్తే 0.6 లెవెల్ అని నేను ఈ 2 లైన్స్ మార్క్ చేసుకొని పెట్టుకున్నాను. మన అనాలిసిస్ వీడియోలో కూడా నేను థర్స్డే ఇలా మార్క్ చేసుకొని పెట్టుకున్న వీడియోనే నేను దాని ప్రకారంగానే అనాలిసిస్ కూడా చెప్పాను, బ్యాక్గ్రౌండ్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ బేస్ చేసుకొని నేను ట్రేడ్ కూడా హోల్డ్ చేశానండి థర్స్డే రోజు BTST కోసం. నేను అనుకున్నట్టే మనకి మంచి ప్రాఫిట్ కూడా ఇచ్చింది, నేను అది కూడా షేర్ చేస్తాను. ఇక్కడ లాజిక్ ఏంటంటే జస్ట్ అప్ ట్రెండ్ వెళ్ళినప్పుడు రిట్రేస్మెంట్ కోసం మార్కెట్ వస్తుంది, అది ఏ లెవెల్ కోసం వస్తుంది, ఎక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది, అదంతా తెలుసుకోవడానికి ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ యూజ్ చేసి మన లెవెల్స్ మార్క్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆ లెవెల్ నుండి ఇన్ కేస్ మార్కెట్ కనుక సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తే మనం నెక్స్ట్ ట్రెండ్ ఫాలో అవ్వచ్చు. సో ఈ స్ట్రైక్ ప్రైస్లోనే నేను ట్రేడ్ తీసుకున్నానండి థర్స్డే రోజు అండ్ హోల్డ్ చేశాను BTST కోసం. ఎగ్జాక్ట్గా నేను అనుకున్నట్టే కొంచెం గ్యాప్ డౌన్ అయింది అండ్ నెక్స్ట్ మూమెంట్ కూడా మంచి మూమెంట్ ఇచ్చింది. అరౌండ్ నేను సెకండ్ క్యాండిల్లో ఎగ్జిట్ తీసుకున్నాను, ఎందుకంటే నా లెవెల్ 25,330 కూడా రీచ్ అయింది ఎగ్జాక్ట్ టైంకి. నేను ఏ స్ట్రైక్ ప్రైస్లో తీసుకున్నాను అది ఎలా వచ్చిందని కూడా నేను చూపిస్తాను చూడండి. ఇదే అండి, నేను అరౌండ్ 100.55కి తీసుకుంటే నేను ఎగ్జిట్ అయ్యే వరకు 198.50. నేను ఎగ్జిట్ చేసింది మాత్రం 212కి సంథింగ్ చేశాను, బట్ అది ఫ్లక్చుయేషన్లో 198.50కి నాకు క్లోజ్ అయింది ట్రేడ్. సో ఇలా BTST తీసుకోవడం అయితే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, రికమెండ్ చేయను. ఎప్పుడైతే మనకి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటుందో అప్పుడే తీసుకోవాలి, లేదంటే టోటలీగా మనము BTST అయితే హోల్డ్ చేయొద్దు. Hope you like my video. Please like, share and subscribe. Thank you.